ఆసక్తికరమైన విజ్ఞానం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భూమికి అయస్కాంత శక్తి ఏర్పడటం గల కారణం ఏది? ఆప్షన్ ఏ కొరియోలిసిస్ ఎఫెక్ట్, ఆప్షన్ బి డైనమో ఎఫెక్ట్, ఆప్షన్ సి సోలార్ ఎఫెక్ట్, ఆప్షన్ డి గ్రావిటేషన్ ఎఫెక్ట్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డైనమో ఎఫెక్ట్. ఎలా అంటే, ముందుగా భూమి అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవాలి. భూమి అంతర్నిర్మాణము లిథోస్ఫియర్, ఆస్టెనోస్ఫియర్, క్రస్ట్, మాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్గా విభజించబడి ఉంటుంది. ముఖ్యంగా భూ కేంద్రాన్ని ఇన్నర్ కోర్ మరియు అవుటర్ కోర్గా విభజించబడి ఉంటుంది. ఇన్నర్ కోర్లో ఇనుము, నికెల్ ఘన రూపంలో ఉంటాయి. అవుటర్ కోర్లో ఇనుము, నికెల్ ద్రవ రూపంలో ఉంటాయి. ద్రవరూప ఇనుము, నికెల్ అత్యంత వేడిగా ఉండి అనగా 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇది నిరంతర కదలిక వల్ల విద్యుత్ ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ విద్యుత్ కరెంట్ డైనమో ఎఫెక్ట్ దారితీసి బలమైన భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం హానికరమైన సౌరగాలులు మరియు సౌర తుఫానుల నుండి మనల్ని రక్షిస్తుంది. రెండవ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించే పరిశ్రమ ఏది? ఆప్షన్ ఏ హాలీవుడ్, ఆప్షన్ బి టాలీవుడ్, ఆప్షన్ సి కోలీవుడ్, ఆప్షన్ డి బాలీవుడ్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బాలీవుడ్. ఇది భారతదేశంలో గల హిందీ చిత్ర పరిశ్రమ. ఇక్కడ సంవత్సరానికి 1500 నుండి 2000 సినిమాలు నిర్మిస్తారు. అదే ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్లో 500 నుండి 800 సినిమాలు మాత్రమే నిర్మిస్తారు. మూడవ ప్రశ్న, 44x25 ఎంతో ఒక క్షణంలో చెప్పండి. ఆప్షన్ ఏ 1100, ఆప్షన్ బి 2200, ఆప్షన్ సి 1010, ఆప్షన్ డి 1200. ఒక క్షణంలో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1100. ఇది ఒక క్షణంలో ఎలా చెప్పాలో చూద్దాం. 44x25లో 44ని తీసుకొని దాన్ని మనసులో సగం చేయండి 22. మరలా 22ని సగం చేయండి 11. 11ని 100తో గుణిద్దాం 1100. అంటే 44x25 1100. ఇదే కాదు, 25తో గుణించే ఏ సంఖ్య అయినా ఇలాగే క్షణాల్లో చేయవచ్చు. మరో ఉదాహరణ చూద్దాం. 1640x25. 1640x25లో 1640ని తీసుకుని దానిని మనసులో సగం చేద్దాం 820. 820ని మరలా సగం చేద్దాం 410. 410ని 100తో గుణిద్దాం. అంటే 410 ప్రక్కన 2 సున్నాలు పెట్టాలి. ఆన్సర్ 41,000. 1640x25 41,000. సాధారణంగా 25తో ఏదైనా సంఖ్యను గుణించాలి అంటే ఆ సంఖ్యను 4తో భాగించి వచ్చిన ఆన్సర్ను 100తో గుణించాలి. నాలుగవ ప్రశ్న, ఏ మానవ అవయవాలు పుట్టినప్పటి నుండి మరణించే వరకు పెరుగుతూనే ఉంటాయి? ఆప్షన్ ఏ కాళ్ళు, ఆప్షన్ బి చేతులు, ఆప్షన్ సి
ముక్కు మరియు చెవులు. ఆప్షన్ డి కళ్ళు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముక్కు మరియు చెవులు. 5వ ప్రశ్న. ఒక కోతిపిల్ల 10 మీటర్ల పొడవైన స్తంభాన్ని ఎక్కుతుంది. అది ప్రతి 3 మీటర్లు ఎక్కిన తర్వాత 1 మీటరు జారిపోతుంది. ఎక్కడానికి 1 మీటర్కి 1 సెకను, జారడానికి 1 మీటర్కి 1 సెకను పడుతుంటే ఆ కోతిపిల్ల 10 మీటర్లు చేరుటకు ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 18 సెకండ్లు, ఆప్షన్ బి 17 సెకండ్లు, ఆప్షన్ సి 16 సెకండ్లు, ఆప్షన్ డి 19 సెకండ్లు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 18 సెకండ్లు. ఇవ్వబడిన సమాచారం ప్రకారం కోతిపిల్ల ప్రతి 3 మీటర్లు ఎక్కి 1 మీటర్ కింద జారుతుంది. మీటర్ ఎక్కడానికి 1 సెకను, మీటర్ జారడానికి 1 సెకను సమయం తీసుకుంటుంది. అంటే ప్రతి 3 మీటర్లు ఎక్కడానికి 3 సెకండ్లు, అదే కోతి 1 మీటర్ జారడానికి 1 సెకను సమయం తీసుకుంటుంది. కాబట్టి 4 సెకండ్లకి 2 మీటర్లు మాత్రమే పైకెక్కుతుంది. ఎక్కువ జారడాన్ని మనం ఒక సైకిల్గా తీసుకుంటే ఇటువంటి సైకిల్స్ ఎన్ని పునరావృతమయ్యాయో చూద్దాం. 0 నుండి 2 మీటర్లు 4 సెకండ్లు, 2 నుండి 4 మీటర్లు 4 సెకండ్లు, 4 నుండి 6 మీటర్లు 4 సెకండ్లు, 6 నుండి 8 మీటర్లు 4 సెకండ్లు. ఇలా 8 మీటర్లు నికరంగా ఎక్కడానికి 16 సెకండ్లు సమయం తీసుకుంటుంది. తదుపరి 8వ మీటర్ నుండి 10వ మీటర్ చేరడానికి 2 సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. కావున 10 మీటర్లు చేరడానికి కోతికి 18 సెకండ్ల సమయం తీసుకుంటుంది. ఆరవ ప్రశ్న. ప్రభుత్వ అప్పులు అధికంగా పెరగడం వల్ల కలిగే సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ రూపాయి విలువ పడిపోవచ్చు, ఆప్షన్ బి భవిష్యత్ తరాలపై ఆర్థిక భారం అవుతుంది, ఆప్షన్ సి వడ్డీ చెల్లింపులు భారం పెరుగుతుంది, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. 7వ ప్రశ్న. శాసన మండలి సభ్యుల ఎంపికలో ఎన్ని విభాగాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 3 విభాగాలు, ఆప్షన్ బి 4 విభాగాలు, ఆప్షన్ సి 5 విభాగాలు, ఆప్షన్ డి 6 విభాగాలు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5 విభాగాలు. ముందుగా శాసన మండలిలో సభ్యుల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. అసెంబ్లీలో గల శాసనసభ్యుల సంఖ్యలో 1/3 మాత్రమే మండల సభ్యులు ఉండాలి, అంతకు మించి ఉండరాదు. ఇప్పుడు శాసన మండలి సభ్యులను ఎన్ని విభాగాలుగా ఎన్నుకుంటారో చూద్దాం. మండలి మొత్తం సభ్యులలో 1/3 సభ్యులను శాసనసభ్యులు, 1/3 సభ్యులను స్థానిక సంస్థ ప్రతినిధులు, 1/6 సభ్యులను పట్టభద్రులు, 1/6 సభ్యులను ఉపాధ్యాయులు, 1/6 సభ్యులను గవర్నర్ వారిచే నామినేట్ చేయబడతారు. గవర్నర్ వారిచే నామినేట్ చేయబడు సభ్యులు సాహిత్యం, కళలు, విజ్ఞాన రంగాల్లో సమాజంలో కృషి చేసిన వారు ఉంటారు. 8వ ప్రశ్న. యువతకు ప్రేరణిచ్చే ఇగ్నైటెడ్ మైండ్స్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ సి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి నేతాజీ సుభాష్ చంద్రబోస్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలలు కను వాటిని నిజం చేసుకో. అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలే ఆయన జీవితం. భారతదేశానికి మిస్సైల్ మ్యాన్, యువతకు ప్రేరణ, దేశానికి మహానాయకుడు. విజ్ఞానం, శ్రమ, దేశభక్తి కలబోసిన గొప్ప వ్యక్తి. దేశ అభివృద్ధికి పునాది విద్యార్థులే అని నమ్మి తుదిశ్వాస కూడా వారి ఒడిలోనే విడిచి నిబద్ధత గల మహనీయులు డాక్టర్ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారు రచించిన రచనే ఇగ్నైటెడ్ మైండ్స్. ఈ రచనే కాదు, ఆయన రాసిన అన్ని పుస్తకాలు కూడా యువతకి స్ఫూర్తిదాయకమే. 9వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో గల పులుల సంరక్షణ కేంద్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ బి నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ సి అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి నంద్యాల పులుల సంరక్షణ కేంద్రం. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల పులుల సంరక్షణ కేంద్రం. నంద్యాల టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఉంది. దీని గతంలో అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటగా రాజీవ్ గాంధీ పులుల సంరక్షణ కేంద్రం అని, తరువాత నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం అని పిలిచేవారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాన్ని నంద్యాల పులుల సంరక్షణ కేంద్రంగాను, తెలంగాణలో ఉన్న ప్రాంతాన్ని అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా పేరు మార్చారు. 10వ ప్రశ్న, గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, అర్సెల్ గిబ్స్ మరియు యువరాజ్ సింగ్ ఈ క్రికెటర్స్ మధ్య గల సారూప్యత ఏమిటి? ఆప్షన్ ఏ వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు తీశారు, ఆప్షన్ బి వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టారు, ఆప్షన్ సి వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టారు, ఆప్షన్ డి వరుసగా 6 బంతుల్లో 6 స్టంపులు చేశారు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టారు. గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నందు ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టిన ప్రథమ క్రికెటర్. రవిశాస్త్రి ఇండియా 1985లో బరోడాలో తిలక్ రాజ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టారు. ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన రెండవ రికార్డు. అర్సెల్ గిబ్స్ దక్షిణాఫ్రికా 2007 అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డాన్బాయ్ బుంగే నెదర్లాండ్స్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన మొదటి ఆటగాడు. యువరాజ్ సింగ్ ఇండియా 2007 T20 వరల్డ్ కప్లో స్టూవర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టారు. ఈ ఘనత సాధించిన తొలి T20 అంతర్జాతీయ ఆటగాడు యువరాజ్ సింగ్. 10 ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు చెప్పారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అందరు మిత్రులకు నమస్కారములు. మీరు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందున అందరికీ ధన్యవాదములు. మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలు చూచుడుకు గాను ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి అందరికీ ధన్యవాదాలు. జై హింద్.
జై భారత్.